ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ శివానందలహరి గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శివానందలహరిలో 95వ శ్లోకము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ శివానందలహరి 95వ శ్లోకము. అతి మృదులౌ మమ చరణావతి కఠినం తే మనోభవానీశ ఇతి విచికిత్సాం సంత్యజ శివకథామాసీద్ గిరౌ తథా ప్రవేశః. శ్లోకము మరొకసారి. అతి మృదులౌ మమ చరణావతి కఠినం తే మనోభవానీశ ఇతి విచికిత్సాం సంత్యజ శివకథామాసీద్ గిరౌ తథా ప్రవేశః. అనువాద పద్యము. అతి మృదులమ్మునా పదములట్టి విగల్గుచునెట్లు సంచరింతతి కఠినంపు వీని మనసందున అంచుచు సంచయించుచున్ సతమతమౌట వీడు మతి సాంద్ర కఠోరతమ్ములైన పర్వతమున గౌరిజేరి అతిరమ్యముగా తమరేల ఆడిరో. అతి మృదులమ్మునా పదములట్టి విగల్గుచు ఎట్లు సంచరింతతి కఠినంపు వీని మనసందున అంచును సంచయించుచున్ సతమతమౌట వీడు మతి సాంద్ర కఠోరతమ్ములైన పర్వతమున గౌరిజేరి అతిరమ్యముగా తమరేల ఆడిరో. శ్లోకము యొక్క తాత్పర్యము. భూతనాథ, నీ భక్తుని మనస్సు అతి కఠినము. కోమలమైన నా పాదములతో దాని యందు సంచరించుటెట్లు అని సంశయమక్కరలేదు. ఎంతో కఠోరముగా ఉండే పర్వతం మీద గౌరీ సమేతులై మీరు సంచరించుటలేదా? శ్లోకము యొక్క వివరణము. శంకరులు శివుణ్ణి ఈ శ్లోకంలో నిలదీస్తున్నారు. నువ్వేదో నీ పాదాలు చాలా మృదువుగా ఉంటాయని, నా హృదయం చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి అటువంటి కఠినమైన హృదయంలో విహరించడం నా వల్ల కాదని ఏదో వంక చెప్పి తప్పించుకునే ప్రయత్నం చెయ్యొద్దు. నా హృదయం కంటే కఠినంగాను కర్కశంగాను ఉండే పర్వతాల రాళ్లపైన గుట్టలపైన గౌరిని వెంట వేసుకొని నువ్వు ఆ పాదాలతోనే ఉత్సాహంగా తిరిగే సంగతి నాకేమిటి, లోకంలో అందరికీ తెలుసు. కాబట్టి అలాంటి సాకులు చెప్పి తప్పించుకొని నన్ను వదిలించుకోకుండా వచ్చి నా హృదయంలో విహరించు అని శంకరులు కాస్త గట్టిగానే శివుణ్ణి నిలదీశారు ఈ శ్లోకంలో. ఇంతటితో శ్రీ శివానందలహరిలో 95వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.